సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థి అభిలాష్కు న్యాయం చేయకపోతే ప్రభుత్వ పాలన దిగ్బంధం చేస్తామని ఉద్యమ నేత అలికే జీవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చంద్రన్న కుమారుడు అభిలాష్ మహాత్మా జ్యోతిరావు పూలే జూకల్ శివార్లో గల బీసీ హాస్టల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ఆకస్మికంగా మృతి చెందిన పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వలన విద్యార్థి మరణించాడని తీవ్రంగా మండిపడ్డారు. హాస్టల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని, సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల భూమి కేటాయించాలని అలికే జీవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పాలనా యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ విద్యార్థి 5వ తరగతి చదువుతున్న అభిలాష్ అనే విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిన్న మరణించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యతగా ప్రభుత్వమే వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కళాశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేసి సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల భూమిని కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ప్రభుత్వం హాస్టళ్లలో ఉన్నటువంటి ఈ విలేకరులు కానీ, సోషల్ వర్కర్లు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ, విద్యార్థి సంఘాలను కానీ వీటిని పూర్తిగా నిషేధించడం జరుగుతూ ఉంది. వీరందరినీ కూడా భాగస్వామ్యం చేసి హాస్టళ్ళ విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడాలని, ఏదైతే జీవోలు ఉన్నాయో వాటిని కూడా రద్దు చేసి ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందించాలని, ఏదైతే ఈ రహస్య విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. పబ్లిక్ ప్రాపర్టీని సందర్శించే ఏదైనా లోటుపాట్లను, ధర్నాలను కానీ, విద్యార్థులను కలిసే విధానాన్ని సందర్శించే విధానాన్ని కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.